పౌలు గారు తిమోతిని పరిచయం చేసిన విధానాల్లోనే తిమోతి ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తనండి. తిమోతిని పౌలు చాలా అద్భుతంగా పరిచయం చేస్తాడు. తన పత్రికల్లో సంఘాలకి తిమోతిని గురించిన చక్కని పరిచయాన్ని, ఆ విధానం మనం చూసినప్పుడు అర్థమవుద్ది. తిమోతి ఎంత ప్రయాసపడ్డాడో దేని కొరకు? సంపాదించడానిక? దేవుని పని కొరకు. దేవుని పని కొరకు తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడరు. దేవుని కొరకు మనం త్యాగం చేస్తేనే దేవుడు కూడా మన కొరకు ఆలోచిస్తాడు, స్పీడ్గా ఆలోచిస్తాడు. మనం హిట్ లిస్టులోకి రావాలా, దేవుని రికార్డులో హిట్ లిస్టులోకి రావాలా. దేవుని కొరకు మనం ప్రయాసపడే అనుభవం మనకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. మనుషులు గుర్తించకపోయినా, ఒకవేళ దేవుని పని కొంతమందికి ఎగతాళిగా ఉండొచ్చు, వ్యంగ్యంగా ఉండొచ్చు, అపహాస్యంగా ఉండొచ్చు, అదేదో చీపుగా చులకనగా అనిపించవచ్చు. కానీ దేవుని పనిని దేవుడు ఘనపరచడం ద్వారా, దేవుని పని చేసేవాడిని దేవుడు ఆశీర్వదించడం ద్వారా మనం గుర్తించగలం. దేవుని పనిలో ఉన్నవారు దరిద్రులుగా ఎప్పుడు కూడా ఉండరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? దేవుని పని కొరకు కొన్ని త్యాగాలు మేము చేస్తాం. కుటుంబాన్ని వదిలిపెట్టాలి, ప్రాంతాన్ని వదిలిపెట్టాలి, తెలియని జనాల మధ్యలోకి వెళ్ళాలా, అక్కడ వాళ్ళ మధ్యలో ఉండాలా, రకరకాల నిందలు పడాలా, రకరకాల అవమానాలు ఎదుర్కోవాలా, రకరకాల అభ్యంతరాలు ఎదుర్కోవాలా. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అపనిందలు మోపే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో దైవజనుడు దేవుని పని కొరకు మౌనమై నిశ్శబ్దంగా దేవుని పని చేయడం వల్ల దేవుడు ఆ వ్యక్తిని గుర్తించడం ద్వారా, దేవుడు ఆ సేవను ఘనపరచడం ద్వారా దేవుడు ఆ ప్రజలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి ప్రయాస ఎంత బలంగా ఉందో పౌలు గారు పరిచయాన్ని బట్టి మనం చూడగలం. రోమాపత్రిక 16:21 ప్రకారం చూడండి. రోమా 16వ అధ్యాయం 21 వచ్చిన భాగంలో మాట ఉంది. ఏదట? నా జత పనివాడగు తిమోతి. పౌలు గారు అన్నాడు, తిమోతి నా జత పనివాడు, మై కోవర్కర్, నా జత పనివాడు, నాతో కలిసి పనిచేసే వ్యక్తి, జత పనివాడు. ఒక ఆత్మీయ తండ్రి పౌలు గారు, ఆత్మీయ నాయకుడు పౌలు గారు, పౌలు గారితో సమానంగా దేవుని పనిలో కొనసాగుతున్నాడు, సరి సమానంగా వాడబడుతున్నాడు. అదే ఆత్మ, అదే నడిపింపు కలిగి, అదే భారం కలిగి దేవుని పనిలో కొనసాగుతున్నాడు కనుక తిమోతిని గురించి అంటాడు, నా జత పనివాడగు తిమోతి. రెండోదిగా చూడండి, 1 కొరింథీ పత్రిక 4:17. మీరు జాగ్రత్తగా స్క్రీన్లో చూడండి. 3 సందర్భాలు మీకు కనబడతాయి. నా నిజ కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు అంటాడు. అంటే తిమోతి కష్టపడే విధానాన్ని బట్టి పౌలు భలే ఇష్టపడేవాడు. ఎట్లా అనుకున్నాడంటే, అసలు అరే నా కడుపును పుట్టలేదు కానీ రాబాయ్, అసలు నువ్వు నా కొడుకురా. ఏ జీలైతే దేవుడు నాలో పెట్టాడో అదే వైరాగ్యం నీలో నాకు కనబడుతుంది. అందుకని యువర్ మై సన్ అంతే. తిమోతితో పాటు చాలామంది ఉన్నారు పౌలు గారి దగ్గర, కానీ తిమోతినే ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్లాడిన కారణం ఏంటంటే, ఏ వైరాగ్యం అయితే పౌలులో ఉందో అదే వైరాగ్యం తిమోతిలో కూడా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే నిజమైన కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు అంటాడు. అద్భుతమైన ప్రస్తావన. పౌలు ఎలాగైతే క్రీస్తు కొరకు నలిగాడో మెలిగాడో అదే వైనం తిమోతిలో కనబడుతుంది. కనుకనే తిమోతి నా కుమారుడు అని చెప్పడానికి ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. పలుమార్లు నిజమైన కుమారుడు అంటాడు, నమ్మకమైన కుమారుడు అంటాడు, ప్రియమైన కుమారుడు. పౌలు ప్రస్తావించే విధానం అర్థమవుతుంది.
తిమోతిని పౌలు ఎంత ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి? ఒకటే, దేవుని పని కొరకు ప్రయాసపడే మనసు కలిగి ఉన్న వ్యక్తి. పౌలు ఎలాగైతే దేన్ని ఆశించకుండా దేవుని వైపు చూస్తా దైవికంగా నడిపించబడతాడో అదే అనుభవాలు గుండా తిమోతి ఉన్నాడు. ఏ అడుగుజాళ్ళైతే పౌల్లో కనబడుతున్నాయి అదే అడుగుజాళ్ళు తిమోతిలో కనబడుతున్నాయి. కనుకనే పౌలు తిమోతిని అంతగా ఇష్టపడి ఉండొచ్చు. అలాగే మొదటి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని పరిచారకుడైన సువార్త విషయంలో దేవుని పరిచారకుడు, సువార్త విషయంలో దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు. సువార్త చెప్పే విషయంలోనండి అసలు దేన్ని లెక్క చేయలేదు తిమోతి. ఎన్ని ప్రయాణాలు చేశాడో, ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని ఖండాలకి దేవుని సువార్తను మోసుకొని వెళ్ళాడో ఆశ్చర్యం. తిమోతిలో 3 రకాల బలహీనతలు కనబడతాయి, వాటిని జయించాడు. చాలా అద్భుతం. మనం దేవునితో అనుసంధానం అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా దైవిక గుణాల వల్ల ఎలా ఆపాదించబడతాయో అట్లాగే తిమోతి పౌలుతో నడిచే కొలది తిమోతి ఎలాగైతే పౌలు కొనసాగాడో అదే వైఖరిలో తిమోతి నడిపించబడ్డాడు. తిమోతిలో 3 బలహీనతలు మనకు కనబడతాయి. ఒకటి, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా పిరికోడు. పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు, ఇందిర నిగ్రహం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు తిమోతి అని పౌలు ప్రస్తావిస్తాడు. పిరికోడు, భయస్థుడు, చిన్నవాటికి పెద్దవాటికి భయపడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. అటువంటి పిరికోడు పౌలుతో నడిచిన విధానంలో అసలు దేవుని సేవ కొరకు రోషం కలిగి పెట్టాడు, కొనసాగాడు. ఎలా చెప్పగలవయ్య అంటారేమో, ఎఫెసీ సంఘంలో సంఘ కాపురిగా పనిచేస్తున్న ఇతను ఒక విగ్రహ ఆరాధన లేక తిరణాలు జరుగుతూ ఉంటే ఆ తిరణాల్లోనికి వెళ్ళి సువార్త చేస్తాడు. సత్యదేవుడు వైపు తిరగండ్రా నాయనని ఆ తిరణాల్లో సువార్త చేస్తుంటే తిమోతిని రాళ్లతో కర్రలతో కొట్టి చంపేస్తారు. పిరికోడండి. ఎవరన్నా ఏదైనా అంటారేమో పిరికోళ్ళు. మిమ్మల్ని తీసుకొని మన గోవిందపురం అన్యుల మధ్య స్వార్థకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఆపండి అయ్య గారు, ఎందుకంటే మళ్ళీ అటు పోతే ఊరుకోరు. అసలు వాళ్ళు ఊరుకుంటారు లేదు తెలియదు. ఈడు ఊరుకోవట్లే, ఎవడు వెనకాల వచ్చినోడు, ఈడు పోలీసు సలహాలు వద్దు అక్కడే ఉండండి. వాళ్ళు వచ్చి అభ్యంతరపరిచేది ఏమీ లేదు, వీడే ముందర వేస్తాడు కాళ్ళకు బంధం. వద్దులే అయ్య గారు ఎక్కడితో సరిపెడతాం. పిరికోళ్ళు. అట్లా పిరికితనంగా ఉన్న ఈ తిమోతి పౌలుతో నడవడం ద్వారా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతేకాదు సిగ్గుపడే సిగ్గు కుర్రోడు కదా, 15-16 సంవత్సరాల వయసులో దేవుని సేవకు వచ్చాడు. సిగ్గు, తొందరపడి మనుషుల మధ్యలోకి రాడు, సిగ్గుపడే వ్యక్తి. అదే 2వ తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా సిగ్గుపడక అంటాడు. తిమోతి దేవుని పని కొరకు సిగ్గుపడొద్దు. ఏమండి, కొంతమందికి దేవుని మందిరాన్ని సిగ్గు, అవునా? భలే సిగ్గుపడతారు. రావాలని ఉంటుంది కానీ సిగ్గు. అందరు చూస్తే ఏమనుకుంటారు. నేను అంటాను, పొలంలో బాగానే తిరుగుతావు, రోడ్ల మీద బాగానే తిరుగుతావు, అరుగుల మీద బాగానే కూర్చుంటావు, అన్నీ బాగానే ఉంటాయి, అక్కడ మాత్రం సిగ్గే రాదు. కానీ దేవుని మందిరం అంటే సిగ్గుపడతాం. సైతానగాడు అట్లా నీలో సిగ్గు అనే బలహీనత పెట్టి కూడా దేవుని దగ్గర రానివాడు. అన్ని చోట్ల ధైర్యంగా పోయే వ్యక్తి, సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండే వ్యక్తి దేవుని దగ్గర రావడం సిగ్గెందుకు?
దేవుడు ఎవరండి? నీ తండ్రి కాదా? ఏమండి, దేవుడు నీ తండ్రి కాదా? ఇది ఎవరిల్లు? ఇది ఎవరిల్లు అండి? అత్తరిల్లా? ఎవరిల్లు అండి? ఇది తండ్రి ఇల్లు అండి. దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. తండ్రి ఇంటికి రావడం సిగ్గెందుకు? మళ్ళీ కొరకు పాట, ఓ చిన్ని తనయా, మళ్ళీ ఒక స్పెషల్ పాట పాడాలా? అరే, తండ్రి దగ్గర రావడం సిగ్గుపడితే అట్టండి. దేవుని ఇల్లు అండి, సిగ్గుపడేది ఎందుకు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు సిగ్గుపడడానికి? పెళ్లి చూపురికి వెళ్తున్నావా? సిగ్గుపడే పని లేదుగా. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, దేవుని దగ్గరికి వస్తుంది. తండ్రి, దేవుడు నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి, నీ సృష్టికర్త, కనుక సిగ్గుపడవద్దు. కానీ సైతాను గాడు ఎంత కుయుక్తిపడ్డాయి అంటే, పనికి మాలిన వాటి విషయాలు అసలు సిగ్గు రాదండి మనకి. కానీ దేవుని విషయంలో మాత్రం సిగ్గుపడతాం. నేను అంటాను, ఆ సిగ్గే కొంత నీ జీవితంలో భక్తిని పాడు చేసే విధానం అయితే నేనంట, ఎక్కడ సిగ్గుపడ అక్కడ సిగ్గుపడు. పనికి మాలిన విషయాలు సిగ్గుపడు, దైవిక విషయాలు సిగ్గుపడే అవసరంలే. ఎందుకో తెలుసా? దేవుడు నీ తండ్రి కనుక దేవుని దగ్గర రావడానికి అధికారం నీకుంది, హక్కు ఉంది, స్వాతంత్రం ఉంది. దేవుడి సొల్లు అగపడాల్సిన బాధ్యత నీకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సిగ్గుపడవద్దు. బైబిల్లో రాయబడిన మాట, మనం దేవుని కొరకు సిగ్గుపడితేనట ఆయన దోతలు ఎదుటే సిగ్గుపడతాడట. యేసు ప్రభు ఎవరో నాకు తెలియనట్టుగా బతికేవనుకో మనుషుల మధ్యలో, నువ్వు అక్కడికి వెళ్ళాక, యేసు ప్రభువా నేను, ప్రభువా ప్రభువా నేనయ్యా నీ కుమారుణ్ణి. అబ్బా, ఎక్కడా? ఆడికెళ్ళాక పరలోకం ఇవ్వడేమని భయపడిపోయి నరకన పోవాల్సి వస్తుందేమని, ప్రభా నీ కుమార్తెనయ్యా. అబ్బా, మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగానే బతికేసావు. సిగ్గుపడ అవసరం లేదు. జాగ్రత్త. తిమోతిలో సిగ్గుపడే ఆ గుణం ఉంది, కానీ పౌలు గారితో నడవడం ద్వారా దేవుని కొరకు ధైర్యంగా నడవడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సిగ్గుపడద్దు. పనికి మాలిన వాటి కొరకు సిగ్గుపడండి, దైవిక విషయాల కొరకు సిగ్గుపడని అవసరం లేదు. సైతానుగా నిన్ను బలహీనపరచాలని డైలాగులు పెంచినా లేకపోతే ఆటంకాలు తెచ్చినా సిగ్గుపడ అవసరం లే. కారణం ఏంటి తెలుసా? ఆయన నీ తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరాయన? ఎవరాయన? ఎవరాయన మా? ఎవరాయన చెప్పండి. దేవుడు నీకేమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి, కన్న తండ్రి. కనుక సిగ్గుపడే పనిలే. జాగులు చేసే అవకాశం అవసరం లే. జాగులు చేయొద్దు. నీ తండ్రి దగ్గర రావడానికి అవకాశం తీసుకంతే. సిగ్గు. మూడవదిగా శారీరక బలహీనతలు. తిమోతి మొదటి పత్రిక 5:23 ప్రకారంగా, తిమోతి నీ కడుపుకు కాస్త బలహీనత ఉంది కనుక కాస్త ఇబ్బంది పడకుండా ప్రార్థనలు ఉన్నప్పుడు నీళ్ళే తాగకుండా ద్రాక్షారసం కూడా తాగు అని చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది తెలుసా? వైన్. ఏ షాపు? వైన్ షాపా? ఆ వైన్ షాప్ వేరది, అది జబ్బుది. తిమోతి తాగింది జబ్బును కలిగించే వైన్ కాదమ్మా. ఏ వైను? ద్రాక్షారసం, ఆరోగ్యదాయకమైంది. బలహీనతలు ఉన్నాయి. శారీరక బలహీనుడు, నీరసం, అప్పుడే ముక్కుతాడు, అప్పుడే ములుగుతాడు, అప్పుడే దగ్గుతాడు, అప్పుడే తుమ్ముతాడు, అప్పుడే ఇక తలపోటు అంటాడు, నీరసం అంటాడు, కాళ్ళు నొప్పులు అంటాడు, ఈ నొప్పి అంటాడు, ఆ నొప్పి అంటాడు. శారీరక బలహీనత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని కొరకు పనిచేసే విధానం చూసి సువార్త విషయంలో దేవుని పరిచారకుడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిలోమోను పత్రిక 1:1. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అదిగో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరుడైన తిమోతి. ఈ ఫిలోమోనుతో ఒక చక్కని పరిచయం ఇస్తున్నాడు. నా సహోదరుడు, నా తమ్ముడు
అంటే ఏ గట్స్ అయితే నాకున్నాయో అదే గట్స్ తిమోతిలో ఉన్నాయి. దేనికి? బడాయిగా కాళ్ళు ఎగరేయడానికి కాదు, క్రీస్తు కొరకు అవమానపడ్డానికైనా నిందపడ్డానికైనా నేను ఎలాగైతే క్రీస్తు ఖైదీగా పిలబడుతున్నానో అతగాడు కూడా అదే అనుభవాలు నడుస్తున్నాడు కనుక తిమోతి నా సహోదరుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సహోదరుడు. ఈ పదజాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయంటే తిమోతి దేవుని పని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో అర్థమవుతుంది. తిమోతి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. మనం దేవుని విషయాల్లో కష్టపడడం ద్వారా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు చేసే ప్రయాస దైవికమైనదైతే దేవుడు దాన్ని గుర్తించకుండా మానడు. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కాలమే మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. కనుకనే కొంతమంది భక్తులు జీవితాల్లో వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొన్ని అనుభవాల్ని కొంతమంది ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే అవి దేవుడికి గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు, కాలమే మర్చిపోవచ్చు, చరిత్రలో కానరాని విషయాలు అవ్వచ్చు, కానీ దేవుడు మర్చిపోడు, వాటిని గుర్తు చేస్తాడు. తిమోతి ఒక చక్కని అనుభవం కలిగిన వ్యక్తి. అలాగే ఫిలిప్పీ పత్రిక 1:1 ఎలా పరిచయం చేస్తున్నాడు చూడండి. సకల పరిశుద్ధులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన. ఎవరికి దాసులు? క్రీస్తు యేసుకి దాసులు. తిమోతిని గురించి పౌలు చక్కగా అభివర్ణిస్తున్నాడు. క్రీస్తు యేసు దాసులం. మేము దేనికి దాసులం అంటే క్రీస్తు యేసుకే దాసులం. ఆయన పాద సముఖంలో దైవ సేవకులుగా దేవుని పనివారుగా ఉన్నామని పౌలుతో పాటు తిమోతిని కలిపి మాట్లాడుతున్నాడు. శీలా గురించి మాట్లాడతలేదు, మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడతలే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? ఎవరి గురించి? అనుభవంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం దేనికోసం ప్రయాసపడాలి, దానికోసం ప్రయాసపడాలి. మనంతా ఆత్మ సంబంధమైన ప్రయాస, భౌతిక ప్రయాస. ఆత్మ సంబంధమైన ప్రయాస అరుదుగా ఉంటుంది, భౌతిక సంబంధమైన ప్రయాస ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ పౌలు తిమోతి మాత్రం భౌతిక సంబంధమైన వాటిని పక్కన పెట్టారు కనుక వాళ్ళు దేవుని పని కొరకు నల్లగొట్టబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రయాసంలో ఉంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం దైవిక సంబంధమైన వాటి మీద మనసు పెడతాం. దైవ సంబంధమైన వాటి మీద నీకు మనసు లేదు, భౌతిక సంబంధమైన వాటి మీద మనసు ఉందనుకో, నేనంటే ఆత్మ సంబంధమైన ప్రయాస నీలో తక్కువగానే ఉంది. అందుకనే ఫిలిప్పీ పత్రికలోనే ఒక చక్కని మాట అంటాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక అందరు ఎట్లా ఉన్నారో అక్కడ ఒక చక్కని ప్రస్తావన మనకు కనబడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అంటే భౌతిక సంబంధమైన వాటి మీదే చాలా మందికి మనసు ఉంది, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద ఆలోచన అరుదుగా ఉందయ్యా. కొంతమందికి అసలు లేదు. సొంత కార్యాల మీదే ఆలోచన ఉంది, కానీ దైవిక పని కొరకు ఆలోచన నీలో రాకపోతే కష్టం. కానీ తిమోతి మాత్రం దైవ సంబంధమైన వాటి కొరకు కుటుంబాన్ని, ఊరిని, ఇంటిని, తన స్థితిని విడిచి పౌలు గారి కొరకు, పౌలు గారితో కొన్ని దేశాలు, కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు తిరగడమే కాదు, నిందలు, బాధలు, సమస్యలు, పోరాటాలు ఎదుర్కొంటా సంతృప్తి కలిగి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 6:11 చూడండి.
దైవజనుడా. ఏమంటున్నాడు పౌలు గారు తిమోతిని? దైవజనుడా. ఏ స్థాయిలోకి వచ్చాడు తిమోతి? ఒక విశ్వాసి నుంచి, పరిచారకుడి నుంచి శిష్యుడిగా ఉన్న తిమోతి ఏ స్థాయికి వచ్చాడు? దైవజనుడు. లుస్త్రాలో విశ్వాసిగా ఉన్నాడు. విశ్వాసిగా ఉన్న తిమోతి పరిచారకుడిగా కనబడుతున్నాడు. పరిచారకుడున్న తిమోతి శిష్యుడిగా మారాడు. శిష్యరిక అనుభవంలో పౌలు గారితో కొన్ని సంవత్సరాలు తిరిగాడు. పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘంలో ఉండి సేవ చేయరు అబ్బాయి అని హెచ్చరించబడితే ఎఫెసీ సంఘంలో దేవుని కొరకు రోషం కలిగి నిలబడి సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవకుడిగా, దైవజనుడిగా తీర్చిదిద్దబడ్డ ఈ తిమోతి గురించి అంటున్నాడు దైవజనుడా. ఎవరి తాలూకా? ఎవరి తాలూకా? ఈ మధ్యన కొంతమంది ఏంటి ఎమ్మెల్యే తాలూకా, పెట్ల పట్టే వాళ్ళ తాలూకా, ఇంకా ఏ తాలూకులు రా నాయన? ఎవరు తాలూకు నువ్వు? నేను యేసయ్య తాలూకా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ తాలూకా ఆ తాలూకా అంటే తాలుగాయలు అయిపోతాం, తేలిపోతాం. యాడో పోద్దిగా. మనం ఎవరి తాలూకా? దేవుని పిల్లలం. అది మర్చిపోకో. ఆ ముద్ర నీ మీద ఉండాలి, నేను దేవుని బిడ్డను అని. ఆ ముద్రను ఎలా కాపాడుకోవాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. జనముల మధ్య, అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులా కోతులా? ఎలా కనబడుతున్నావు? కోతుల్లా కనబడుతున్నావు? జ్యోతుల్లా కనబడుతున్నావా? ఏ జ్యోతి? ఆత్మజ్యోతి అట. టైటిల్ ఇచ్చేసావు నువ్వు. ఇక జీవన జ్యోతి అనలే. జ్యోతుల్లాగా ఉన్నారు. నేనంట కోతుల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? జ్యోతుల్లాగా ఉండాలా. ఆ స్టేటస్ మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే కీర్తనలు 1:1 ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందిస్తూ దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా? ధన్యుడు. ఈ నడవడిలో ఉండాలా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చోక. ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా. ఏ ఉండవు. ఇక మరి నువ్వు జ్యోతివా కోతివా? నువ్వు జ్యోతివి కాలేవు, కోతివే. ఆగడాలు ఎక్కువైపోతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని ప్రతినిధులం. ఆమేన్. ఎవరి ప్రతినిధులం? దేవుని ప్రతినిధులం. ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను. మనం దేవుని ప్రతినిధులం. నన్ను ఎవరిని అడిగితే ఎవరి తాలూకా అయ్యండి నేనంట, నేను దేవుని తాలూకా. పర సంబంధమైన అనుభవాలు గుండా కట్టబడవలసిన వ్యక్తులుగా ఉండవలసిన మనం ఇంకా లోక సంబంధులుగా నానుతా ఉంటే మాత్రం నష్టపోతావు. ఆ నష్టాన్ని భర్తీ చేయలేవు నువ్వు. తిమోతి గురించి అంటాడు పౌలు గారు దైవజనుడు. 1 కొరింథీ పత్రిక 4:17 వచ్చిన భాగం. జాగ్రత్తనండి. బోధిస్తాడు. నేను ఏదైతే బోధించానో ఆ విషయాలు మరలా మీకు బోధిస్తాడు. బోధకుడు బోధిస్తాడు. అంటే దేవుని పనిలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రేయనక పగలనక
ఆరోగ్యాన్ని దాఖలా చేసుకోకుండా ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా, నిద్రలు కాసే పరిస్థితి అయినా, ఆహారం లేకపోయినా, ఇబ్బంది పడే పరిస్థితి అయినా, పోరాటమైనా వెళ్ళి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది. కొరింథీ సంఘస్థులు సామాన్యులు కాదు. మీలో కొంతమంది కంటి చూపుతో చంపేస్తున్నాడు చూస్తుంటారు కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి కంటి చూపుతో చంపేస్తారట. అమ్మో, అక్కడ చూస్తుంటారు కొంతమంది, కంటి చూపుతో చంపేస్తారు. అంత డేంజర్ క్యాండిడేట్ ఉన్నారు ఎవరు అక్కడ కొరింథీ సంఘంలో. మరి ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఎంత సామర్థ్యం ఉండాలండి. పైగా ఎంత సావు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారంటే అంత సావు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు. తేడా మనుషులందరూ కూడా కొరింథీ సంఘంలో ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలిచి పౌలు చెప్పింది ఉన్నదిగా చెప్పడమే కాబట్టి దాన్ని నిర్ధారించి, నిరూపించి ప్రకటించే సామర్థ్యం తిమోతిలో ఉంది. దేవుని పని కొరకు ఎంత ప్రయాస పడ్డాడో తెలియజేసే వచనాలు ఇవి. దేవుని పని కొరకు ప్రయాసపడ్డాడు. నేనంటా, దేని కొరకు నీ ప్రయాస? దైవిక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకపోతే కష్టపడతావు, నష్టపోతావు. ఏమండి, ఈ నెల చివరికి వచ్చేవాడి బీభత్సమైన మంచు పడుద్ది. అవునా? ఎట్లుంటుందంటే మంచు నీ పక్కన నిలబడితే వాడు కనబడ్డు, అంత డేంజర్ మంచు పడుద్ది. అంత మంచులో కూడా ఏదో అరాకొర టవల్ తీసుకొని దానికి ముఖానికి కట్టుకొని ఒక బేసిన్కి ఏంటి లైన్లోకి వస్తున్నా మీరు భలే గుర్తు చేస్తున్నాయి పాస్టరు. మాకు టైం దగ్గర పడుతుంది, పండగ చేస్తున్నాయి. వెళ్ళి తెల్లవారుజామున 2:30కే ఉస్సా అస్సా బుస్సా. రోజు వెళ్తావా, వారం ఒకసారి వెళ్తావా? రోజు వెళ్తావు. ఆదివారం వచ్చేపడి కాలు జాముకొని సచ్చావా బతికావా తెలియకుండా నిద్రపోతుంటావు. ఆదివారం ఆడాడుగా, ఆదివారం హాలిడే. ఏంటి హాలిడే? ఇక మేస్త్రి రాడు లేపడం, ముఠాలో మనుషులు రారు లేపడు, లేపరే లేపరే కాలు తన్నుగా నిద్రపోతుంటావు. ఏమండి, భౌతిక సంబంధమైన వాటి కొరకు రోజు ప్రయాసపడుతున్నావు, వారం ఒకసారా? రోజు ప్రయాసపడుతున్నావు. మరి ఆత్మ సంబంధమైన ప్రయాస ఏదమ్మా? కామ తెలివిగా నాకేందో తెల్లవారుజామున భలే నిద్ర పట్టింది. పట్టుద్దిరా, పట్టుద్ది, నీకు పట్టింది అటువంటిది. అమ్మా, తెల్లవారుజామున నిద్ర పట్టుద్ది నీకు. అప్పుడు దాకా ఎట్లుంది నీకు? ఆత్మ సంబంధమైన ప్రయాస ఏది? ఒకసారి ప్రశ్న వేసుకో నీవే. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రయాసను గుర్తిస్తాడు. చూడండి యోహాను సువార్త, దాన్ని బట్టే నీ భౌతిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. అసలు అంత దారుణం అయితే ఎట్టండి? అసలు భౌతిక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు. అంటే ఇంటికాడ ఉండమంటారయ్యా? ఎవరు పెడతాడయ్యా? రా చర్చిలోకి వచ్చి రోజు చేతులు పాదం చేద్దాం, కాకులతో ఆహారం పంపిన దేవుడు మాకుడు పంపని. కష్టపడొద్దని చెప్పలే, కష్టపడమన్నాడు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే అక్షయమైన ఆహారం. అంటే ఏ ఆహారం అది అమ్మా? భౌతికమైన ఆహారం తింటే అది మళ్ళా భూగర్భితంలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ సంబంధమైన ఆహారం ఏది? సండే కదా, నీకు ఇష్టమైన కూర వండితే నువ్వు ఎట్ట తింటావు? బాగా తింటాడట. మీరు ఎట్ట చూసి తింటారు? కమ్మగా తింటారా?
ఇష్టమైన కూర వండి పెడితే ఎట్లా తింటారు మీరు? మంచిగా తింటారుగా. అది తాత్కాలికమైన బలాన్ని మీ దేహానికి ఇచ్చి కొంచెం ఓపిక వస్తుంది. మరి ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్య ఆహారం, అన్నం తినే కాడ నిద్రపోతారండి. అన్నాలు పెడుతున్నారు, 1 గంటలు లేపినా కూడా అడ్డం పడిపోయి తిని వస్తాం. ఇప్పుడు తగ్గుతుందిలే, దేవుడు ఆశీర్వదిస్తున్నాడుగా. దొరకనప్పుడు అబ్బో ఇప్పుడు ఒక దెబ్బ ఎత్తే అదే పడకం పడి వస్తుందని ఇక అడ్డం పడి తినొచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు, మార్చాడుగా. పరిస్థితులు మారుతున్నాయిగా. ఎల్లకాలం ఒకలా ఉంటామండి. దేవుడు నమ్ముకున్నందుకు కనీసం దేవుడు ఆశీర్వదించాడండి. అరే దేవుడు లేడు అన్నోడే బాగా బతుకుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఆ మాత్రం బతకలేమండి? బతుకుతాంగా. వాడికి అంత సీన్ ఉన్నప్పుడు మనకి అంత సీన్ ఉండాలండి, ఉంటుంది. కానీ విషయం ఏంటంటే అక్షయాహారం ఏంటి? వాక్యాహారం కొరకు కష్టపడండి. నిద్ర వస్తుంది, నిద్రపోవాలా? కాళ్ళు నొప్పులు వస్తాయి, నొప్పులు వస్తాయని చెప్పేసి అలా గోడ కానుకొని అలా వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? కొంచెం కష్టపడాలి, తప్పదు. మరి అందరు పనులు చేసేవాళ్ళేగా. ఆత్మ సంబంధమైన ప్రయాస ఎట్టలేదు, భౌతిక సంబంధం ప్రయాస ఎక్కువ ఉందిగా. కాలు చేతులు నొప్పులు వస్తాయింటగా. మీరేం బాధపడక, కింద కూర్చొని ఇబ్బంది పడకండి. ప్రశాంతం కుర్చీ మీద కూర్చొని వాక్యం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చర్చిలో కింద కూర్చుంటేనే భక్తి అంటేనంట, అంత ఓవర్ భక్తి వద్దు, అర్థమైందా? కింద కూర్చుంటేనే భక్తి అంటే కుదరదు. కూర్చోగలితే కూర్చో, మంచిది. కింద కూర్చోవడం మంచిది, మరీ మంచిది. నీ శరీరం సహకరించినప్పుడు ఖచ్చితంగా కుర్చీ మీద కూర్చో, చక్కగా వాక్యం విను. ఆత్మ సంబంధమైన ప్రయాస ఉండాలి. ఏ ప్రయాస ఉండాలా? అమ్మో ఈ టెంట్ వాళ్ళు మర్చిపోకూడదు. అయ్యా ఏ ప్రయాస ఉండాలా? అమ్మా ఏ ప్రయాస? ఆత్మ సంబంధమైన ప్రయాస. తప్పదు. బయట ఉన్నారు, చల్లగా ఉంటుంది, నిద్ర వస్తుంది, కానీ కష్టపడాలా. వాక్యం వినడానికి ప్రయాసపడాలి, తప్పదు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నేను చెప్పట్లే. నీ ప్రయాస సరైతే అయితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నిజం. ఆత్మ సంబంధమైన ప్రయాసం ఎన్ని దృష్టి పెట్టు. భౌతికం కష్టపడు. దేవుడు చెప్పాడు 6 రోజులు కష్టపడు, 7వ దినం నా కాడ ఉండమని ఆయన చెప్పాడు. అంతే, ఇది రూలు. నేనంటాను, ఒక్క రోజుని వెళ్ళి 6 రోజులు ఆయన దగ్గర ఉండమంటే చచ్చిపోయేవాళ్ళం. అసలు ఈ దేవుడు మాకు వద్దండి, మాకెందుకు అంటాం. కానీ ఎంత ప్రేమ కలిగినోడు అంటే 6 రోజులు కష్టపడు, కానీ ఒక్క రోజు నాకు ఇవ్వు. ఎందుకో తెలుసా? దేవుడు దాన్ని ఆశీర్వదించాడట, పరిశుద్ధపరిచాడంట. కనుక దేవుని సన్నిధిలో ఆ దినం మనం ఉండడం ద్వారా మనం దేవుని చేతిలో భద్రపరచబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం. దేవుని మందిరం రావడం ద్వారా ఎంతమంది అకాల మరణాలు గురి కాకుండా కాపాడబడుతున్నారో. అది మందిర ఆవరణ ఆశీర్వాదం అండి. అది గుర్తిస్తే, కాస్త ఓపిక ఉంటే, నేను దేవుని సలో కొద్దిసేపు కూర్చొని దేవుని మాట విని రావాలా, నా దైవజనుడు మాట్లాడుతున్నా నేను వినాలా, దేవునిలో నేను ఉండాలని ఓపిక చేసుకొని వస్తావు. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు, దానికి తగిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కనుక పౌల్లో ఆత్మ సంబంధమైన వైరాగ్యం మనకు కనబడుతుంది. అదే వైరాగ్యం తిమోతిలో కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే బోధకుడని, దైవజనుడని, సహోదరుడని, క్రీస్తు యేసు దాసుడని, సువార్తిషుల పరిచారకుడని, నమ్మకమైన ప్రియకుమారుడని, నా జత పనివాడని చాలా అద్భుతమైన ప్రస్తావన మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ పరిచయం చేస్తున్నానంటే, తిమోతి గురించి ఏ విషయాలైతే బైబిల్లో ప్రస్తావించబడ్డాయో వాటన్నిటి మీకు తెలియజేస్తున్న కారణం ఏంటంటే, మనము కూడా అనుభవాల్లోనికి రావాలి. ప్రార్థన చేయడం మన బాధ్యత. ప్రభా ఆ అనుభవం నాకు లేదు, నేను ఆ అనుభవంలోకి రావాలి అని నువ్వు ఇష్టపడి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను దేవుడికి అడ్డం ప్రారంభిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక.